అసలు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరినన్నా ప్రార్థన చేయమని అడుగుతారా? ప్రార్థన చేసుకొని వెళ్తావా, చేసుకోకుండా వెళ్తావా? భార్య ఏదంటే ఏమో మార్కెట్కి పోయింది, ఎప్పుడొస్తా తెలియదండి. అమ్మ ఆయన ఎప్పుడు వస్తాడు ఆఫీస్ ఏమోనండి, 7ంటికి వస్తాడు, 10ంటికి వస్తాడు, 11ంటికి వస్తాడు. ఆఫీస్ ఎన్ని గంటలు ఏమోనండి, ఆఫీస్ ఎన్ని గంటలో తెలియదండి. ఒక సిస్టర్ చెప్పింది, అసలు ఆయన జీతం తెలియదండి, ఆఫీస్ ఏ ఉద్యోగమో తెలియదండి, ఎక్కడో కూడా తెలియదండి నాకు. ఇదేం బతుకులండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, చేయించుకొని వెళ్ళండి, లేక చెప్పి వెళ్ళండి. ఏమండి? అప్పుడు దేవుని కాపుదల మీకు ఉంటుంది. ప్రతిసారి దేవుని సేవకులు వచ్చి మీకోసం ప్రార్థన చేయలేరు, ప్రతిసారి అమ్మ నాన్న కూడా ప్రార్థన చేయలేరు. కానీ నువ్వు దేవునికి చెప్పెళ్ళు. దేవునికి చెప్పి బయలుదేరితే నీవు వెళ్ళిన పని సఫలమవుతుంది. నీవు వెళ్ళిన చోట నీవు అనుకున్న కార్యం జరుగుతుంది. అనవసరంగా తిరిగానే కాళ్ళు అరిగేటట్టు, చెప్పులు అరిగేటట్టు అని చెప్పనవసరం లేకుండా నీవు చేసే ఫలం సఫలమవుతుంది. నువ్వు వెళ్ళక్కర్లేదంటే దేవుడు నీకు వెళ్లకుండా ఆటంకపరుస్తాడు. కొన్నిసార్లు మోటార్ బైక్ ఉన్నప్పుడు నాకు ఆ బైక్ తొక్కాలి కదండి, స్టార్ట్ అవ్వాలంటే ఎన్నిసార్లు స్టార్ట్ అయ్యేది కాదు. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే, ప్రభా నీ సన్నిధి నాకు దయచేయని ప్రార్థన చేసుకొని వచ్చాను. నేను వెళ్ళే స్థలంలో నాకు అపాయం ఉందో, విపత్తు ఉందో, ఇరుకుందో, ఇబ్బంది ఉందో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నా దేవునికి బాగా తెలుసు. ఏమండి? నువ్వు ఆఫ్టర్ 10 years ఏమవుతావో దేవునికి బాగా తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసా? మనకు తెలియదు. కాబట్టి దేవునికి చెప్పితే ఏదో ఒకటి జ్ఞాపకం చేస్తాడు. నువ్వు వెళ్ళే స్థలం నాకు ఇష్టం లేదు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వు వెళ్తానని బయలుదేరావు, బ్యాంక్కి వెళ్తానని బ్యాంకు పుస్తకం పట్టుకోకుండా వెళ్తున్నావు. ఎట్లా స్టార్ట్ అవుద్ది బైకు? ముందు వెళ్ళి బ్యాంకు బుక్ తెచ్చుకొని వెళ్ళు. కొంతమంది బ్యాంక్ వెళ్తారు, వెళ్ళిపోతారు. అడిగి వెళ్ళాక బ్యాంక్ బుక్ ఏది? అయ్యో మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చాడు, భార్య ఇంట్లో తాళం వేసి ఉంటుంది. అయ్యి ఎక్కడ అరుచుకుంటాడు. మళ్ళీ ఆమె తొందరరా అంటాడు. ఆమె పని అవ్వకుండా ఆమె వచ్చేస్తుంది. ఆమె వచ్చి ఈయన వెళ్ళేటప్పుడు బ్యాంక్ మూసేస్తాడు. ఎప్పుడైనా సరే చెప్పి వెళ్ళాలి. దేవుని కాపుదల ఉండకపోతే మన పిల్లల్ని సైతాన్ ఎత్తుకుపోతాడు. భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన సాతాను పొంచి ఉంటాడు ఎక్కడ చూసినా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన బిడ్డ ఇంటికి వస్తాడా క్షేమంగా అన్న ధైర్యం లేదు ఈ రోజుల్లో. ఒక కుమార్తె కాలేజీకి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తుందా అనే నమ్మకం లేదు ఈ రోజుల్లో. భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలైన మీరు దేవునితో చెప్పెళ్ళండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. వీళ్ళు చెప్పారు, శిష్యులు చెప్తే ఏమన్నాడు ఆయన? వెళ్ళండి అన్నాడు. అందులో ఒక ఆయన వచ్చి అన్నాడు, నువ్వు కూడా రాయ్యా అన్నాడు. నువ్వు కూడా నాతోటి, నువ్వు కూడా రా నాయన ప్రవక్త. నువ్వు వెళ్తూ మీ ఆయన్ని రమ్మని అడుగుతావమ్మా, మీరు కూడా రండి, చీరల కొట్టుకు వెళ్తున్నాను అంటారా? యవనస్తులు మీరు మీ అమ్మ నాన్నని తీసుకుని వెళ్తారా ఎక్కడికన్నా? మీరెందుకు మాకు తలకాయ పోవటం? మీరుంటే మాకు ఫ్రీగా ఉండదు. నాన్న పక్కన ఉంటే ఫ్రీగా ఉండదు, అమ్మ పక్కన ఉంటే ఫ్రీగా ఉండదు, ఫ్రెండ్ పక్కన ఉంటే ఫ్రీగా ఉంటుంది దోసుకోవడానికి. కాడు పనికి మన వాళ్ళందరూ నమ్ముతారు. తల్లిదండ్రులు నమ్మండి. నీ భర్త నీకు శిరస్సు, నీ భర్త నీ తోడుంటే నీకు నీకు గౌరవం. నీ భార్య నీ పక్కన ఉంటే నువ్వేం వెనకాల పడుతున్నావు అంటారు కొంతమంది. భర్తకి కొంతమంది భార్య వెనకాల ఉంటే ఇష్టం ఉండదు. నువ్వు భార్య పక్కన ఉంటే బ్రేక్ వేస్తుందేమో. ఎస్, బ్రేక్ వేస్తుంది. బ్రేకులు వద్దా? తీసేయండి. మీ బైకులు కొన్న బ్రేకులను తీసి పడేయండి. బ్రేకులు వద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో, గుద్దుకుంటావు. బ్రేక్ ఉంటేనే సేఫ్టీ. నీకు యాక్సిడెంట్ అవ్వదు. సడన్ గా ఆపుతావు, ఎక్కడ ఆగాలి అక్కడ. ఏమండి? నీకు దేవుడు భార్యను కావలిగత్తిగా ఇచ్చాడు. నీకు భర్తను దేవుడు కావలివానిగా ఇచ్చాడు. నీకు తల్లిదండ్రులు దేవుడు కావలివారిగా ఇచ్చాడు. నీ పెళ్ళైన తర్వాత నీ భర్త యజమానుల్లోనికి లేక భార్య యజమానిలోనికి వెళ్తున్నావు. అంతవరకు నీవు తల్లిదండ్రుల లోబడి ఉండాలి. పెద్దవాడు అయిన తర్వాత నీవు పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మా నాన్న కాదు. పెళ్ళైన తర్వాత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందరు. అంటే వేరే కాపురం పెట్టమని కాదు, కానీ ప్రథమ స్థానం భార్యకి ఇవ్వాలి. వివాహం అయ్యాక ప్రథమ స్థానం భర్తకి ఇవ్వాలి. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు, ప్రేమ లేదు,
జవాబుదారీ లేదు, నో అకౌంటబిలిటీ. ఒకరికొకళ్ళు బాధ్యత వహించడం లేదు. ఒకరికొకళ్ళు లెక్కలు చెప్పుకోవాలి. ఒకళ్ళని అడిగే ప్రశ్నలకు ఒకళ్ళు సమాధానం చెప్పగలగాలి. అప్పుడు క్షేమంగా ఉంటుంది నీ కుటుంబం, అప్పుడు దీవించబడుతుంది నీ జీవితం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయనా. పాపానికి పరిగెత్తే వారిని ఆపుచేయ్యా. నీ వైపు తిరిగి నేను పాపిని అని చెప్పినట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమరించుము తండ్రి. అయ్యా, నేను పడిపోయాను అయ్యా, నా బ్రతుకు పాడైపోయింది అయ్యా, నాకు సహాయం చేయని ఎవరెవరైతే మొరపెడుతున్నారో వారిని లేవనెత్తయ్యా. ఎందరో సాతాను హస్తాల్లో నలిగిపోతున్నారయ్యా, కుమిలిపోతున్నారయ్యా, మోసపోయి నష్టపోతున్నారయ్యా. అట్టి వారిని ఇప్పుడే విడిపించిన ఆయన. ఏ మందు స్వస్థపరచలేని, ఏ వైద్యుడు స్వస్థపరచలేని, ఏ వ్యక్తి సహాయం చేయలేని ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించి, రక్షించి, స్వస్థపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకున్నాము. నీ ఆశీర్వాదాలతో నింపి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.